శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ 2వ తారీఖు అనగా విజయదశమి నుంచి వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏ ప్రయత్నం ద్వారా వీళ్ళ జీవితంలో విజయం సాధించవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా విజయదశమి రోజు మనం ఒక సంకల్పంతో ఏదైనా ఒక పని కొత్తగా ప్రారంభించినప్పుడు ఆ పని మన జాతకంలో ప్రస్తుతం ఉన్నటువంటి గోచార స్థితికి అనుగుణంగా ఏదైనా గ్రహాలు అనుకూలంగా ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా మనం విజయం సాధించే అవకాశం ఉన్నది. అయితే మీనరాశి వారికి ప్రస్తుతం జన్మశని ప్రభావం వల్ల చాలా వరకు వ్యాపారం సంబంధించిందంటే పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాలు ఈ సమయంలో వీళ్ళు ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆర్థిక పరంగా నష్టపోయి ఉంటారు, చేతిలో రొటేషన్ కూడా తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి కొత్తగా రుణ ప్రయత్నాలు చేయకుండా ఉన్న వనరులతోనే జాగ్రత్తగా ఏదైనా కొత్తగా ప్రారంభించవలసి ఉంటుంది. అది కూడా మరి అట్టహాసంగా ఆర్భాటంగా కాకుండా చాలా సింపుల్గా మీరు కొత్త వ్యాపారాన్ని కానీ వృత్తిని కానీ ప్రారంభించడం వల్ల నెమ్మదిగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ మీనరాశి వారు మరి పెద్ద ప్రయత్నాలు ఏమీ చేయకుండా నెంబర్ 1గా ప్రభుత్వ ఉద్యోగానికి లేదంటే ఏదైనా ఒక రాజకీయ నాయకుల వద్ద మినిస్టర్ల వద్ద ఉపాధి అవకాశాల కొరకు చిన్న స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల కొరకు అంటే ఏదైనా గవర్నమెంటు జడ్పీ జిల్లా పరిషత్తు ఇటువంటి చిన్నపాటి రాజకీయ వృత్తులు ఉంటాయి కదా, ఈ మున్సిపల్ కౌన్సిలర్సు జడ్పీ మెంబర్సు ఇటువంటి అంటే ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటూ అటు ప్రజాసేవ చేసుకుంటూ నిజాయితీగా ఉన్నటువంటి వృత్తుల్లో కానీ లేదంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి సర్వీస్ కమిషను ఈ సివిల్స్ గ్రూప్ 1 సంబంధించిన వాటిలో అంటే ఇక్కడ వృత్తి కారకుడు సర్వీస్ కారకుడు సేవలకు కారకుడు అయినటువంటి శని రాశి యందు ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవి అంటే అధికారానికి కానీ ప్రభుత్వ సర్వీస్ కానీ ఉన్నటువంటి సూర్యుడు సప్తమ స్థానంలో ఉంటూ శని పైన వీక్షిస్తూ ఉన్నాడు. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీకు వారసత్వంగా వచ్చే వృత్తులు ఏవైనా ఉంటే మీరు ప్రయత్నం చేయొచ్చు. ఒక రాజకీయ పదవి, ఒక ఎండోమెంట్స్లో పదవి, లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదన్నా వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ప్రవేశించడం అన్నది ఈ శుభముహూర్తంలో ప్రారంభించుకుంటే నెమ్మదిగా మీరు వృత్తిపరమైనటువంటి సక్సెస్కి ప్రధానంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా సంబంధించింది, సినిమా ఇండస్ట్రీలో కళలకి వాటికి శుక్రుడు కారకుడు, శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు ఏదన్నా ఒక టెక్నీషియన్గా, ఒక డైరెక్టర్గా, లేదంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఒక సహాయకులుగా సినిమా రంగంలో ప్రవేశించాలన్నా కూడా అంటే ఇది సాధారణంగా మీనరాశే ఈ సినిమా చలనచిత్ర రంగానికి సినిమా రంగానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళ ఊహ, వీళ్ళ యొక్క క్రియేటివిటీ, ఒక స్క్రీన్ ప్లే, ఒక కథా రచయితగా అంటే మీనరాశి వాళ్ళు ఎక్కువగా కథా రచయితలుగా, పాటలు రాసేవాళ్ళుగా, డాన్సర్లుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎక్కువగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీనరాశిలో శుక్రుడు ఉచ్చి పొందుతూ ఉంటాడు. ఈ శుక్రుడు ఉచ్చి పొందడం వల్ల ఏంటంటే వీళ్ళకి సినిమా పరిశ్రమ బాగా కలిసి వస్తుంది. అలాగే గురువు స్వక్షేత్రం, చాలా మంచి అందం, పర్సనాలిటీ, వాక్చాతుర్యం ఇవన్నీ కూడా ఎపీరియన్స్ అన్నీ బాగోవటం వల్ల బుధుడికి నీచరాశి, అది సంభాషణలో మాటల్లో కానీ వాళ్ళ యొక్క భావాల్లో కానీ ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తిత్వంలో కానీ ఇవన్నీ కూడా అంటే చాలా మల్టిపుల్ రాశి మాట. ఈ మీనరాశి చూడడానికి ఏదో గురువు స్వక్షేత్రం అనుకుంటాం, కానీ దాని బ్యాక్గా మనం పరిశీలించినప్పుడు శుక్రుడి యొక్క ఉచ్చరాశి, బుధుని యొక్క నీచరాశి, అలాగే ధనస్థానంలో రవి ఉచ్చ,
ఇన్ని ప్రధాన క్వాలిటీసు ఈ మీనరాశి వారికి ఉండడం వల్ల వీరు కంపల్సరిగా అటు రాజకీయ రంగంలో కానీ అటు సినిమా రంగంలో కానీ ఈ సమయంలో ప్రవేశిస్తే వాళ్ళకి రాణించే అవకాశం ఉంది. అలాగే మీరు న్యాయ వ్యవస్థలో ఎడ్యుకేషన్ సంస్థల్లో కూడా ప్రారంభించవచ్చు. అలాగే వాటి ట్యాకప్ చేసి మీరు ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు అతి కష్టం మీద మీ ప్రయత్నం నెరవేరుతుంది. అంటే మంచి క్వాలిటీ వస్తుందన్నమాట. అంటే రాజమౌళి గారి సినిమా తీసినట్టు ఉంటుంది ఈ రాశిలో శని ఉన్నప్పుడు. చాలా లేటుగా ప్రతి విషయాన్ని చాలా పిన్ పాయింట్గా చాలా శ్రద్ధగా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా చాలా కరెక్ట్గా తీస్తారు. అది కంపల్సరీగా దాని విజయం అన్నది ఎలాగొస్తుందో ప్రస్తుతం మీనరాశి వారు కూడా ఆ విధంగా మీరు ప్రతి పాయింట్ని ప్రతి నిమిషాన్ని ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటే అంతకన్నా గొప్ప విజయాన్ని ఈ రాశివారు మీరు సాధించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా శని ఎవరు ఊహించినటువంటి విజయాన్ని జీవితంలో జాతకులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిగా ఓర్పు సహనంతో ప్రయత్నం చేస్తూ ఇప్పుడు మీరు మీ యొక్క ప్రయత్నం ప్రారంభిస్తే 100% మీరు అటు సినిమా రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ అటు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాణించే అవకాశం ఉంటుంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం 1 సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు పంట సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి ఉబ్బుతాం పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కు పెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని 1 సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు 1 సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల
అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.